వీలైన వాళ్ళందరూ కూర్చోండి. ఇక ఇక్కడ కట్టండి, ఇక్కడ కట్టండి. లాగా కొంచెం మిత్రులారా, రేపు అమావాస్య తర్వాత 27 తారీఖు నుండి పీర్ల పండుగ ప్రారంభం అవుతుంది. మనం చాలా సందర్భాల్లో ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్నప్పుడంతా కూడా పీర్ల పండుగ నిర్వాహకులు పీర్ల పండుగ యొక్క స్ఫూర్తితోటి అలా ఆడుకుంటూ డబ్బులు కట్టుకుంటూ తెలంగాణ ఉద్యమాన్ని మన మద్దతు ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ యొక్క సాంస్కృతిక పండుగలు, తెలంగాణ యొక్క ఆత్మ సంబంధించిన పండుగలు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటాయని మనం భావించాం. అనేక మంది ప్రాణత్యాగాలు, ఆత్మ బలిదానాల తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత బతుకమ్మ, బోనాల పండుగను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గుర్తింపునిచ్చి గత పాలకులకు భిన్నంగా ఈ రాష్ట్రం మొత్తం కూడా బోనాల పండుగ నిర్వహించుకుంటా ఉన్నాం. కారణాలు ఏమైనా పీర్ల పండుగ అటువంటి వైభవాన్ని నోచుకోవడంలో సాధ్యం కాలేదు. గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పరిపాలనలో మనం చాలాసార్లు వినతి పత్రాలు ఇచ్చినాం, చాలా మంది మంత్రులకు ఇచ్చినాం. వాళ్ళందరూ కూడా తాము మనస్ఫూర్తిగా మనతో మాట్లాడేటప్పుడు పీర్ల పండుగ అనేది నిజంగా మేము బాల్యంలో గ్రామాలలో పీర్ల పండుగ అనేది అత్యంత కీలకమైన పండుగ, అది సంపన్న వర్గాల పండుగ, ఖచ్చితంగా దాన్ని గుర్తింపు చేసేటట్టు ప్రయత్నం చేస్తామన్నారు. కానీ 10 ఏళ్ళు గడిచిపోయి అక్కడ పీర్ల పండుగను రాష్ట్ర పండుగ గుర్తించలేదు. మేము ఒక డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం సాధించడంలో పార్లమెంట్ లో బిల్లు పెట్టడం, మళ్ళీ అధికారంలోకి వచ్చింది. దేని కొరకు ప్రాణ త్యాగాలు చేసినాము, నీళ్లు నీళ్లు తిండి కొరకే కాదు, అంతకంటే ముఖ్యమైనది మనం ఆత్మాభిమానం కొరకు, ఆత్మ గౌరవం కొరకు తెలంగాణ ప్రజలు ప్రాణ త్యాగాలు చేసింది. ఆత్మ గౌరవం అంటేనే మన సంస్కృతి, మన పూర్వీకులకు ఆచార వ్యవహారాలు, అభివృద్ధికరమైన వాటన్నింటినీ కూడా మనం పునర్జీవింపజేయడమే ఆత్మాభిమానం. ఇవాళ తెలంగాణ పీర్ల పండుగ గురించి చర్చ చేసేటప్పుడు అనేక చర్చలు మా ముందుకు వచ్చినాయి. ఇది ఒక మతానికి సంబంధించిన పండుగనా, ఒక ప్రాంతానికి సంబంధించిన పండుగనా, లేకపోతే ఇది ఆధ్యాత్మిక సంబంధించిన పండుగనా అనేది. వాటిలో కొంతనే సత్యం ఉంది. వాస్తవమైన సత్యం ఏంటంటే తెలంగాణ సాంస్కృతిక వారసత్వమైన పండుగ తెలంగాణ పీర్ల పండుగ. ఇవాళ పీర్లు లేని ఊరు తెలంగాణలో ఎక్కడా లేదు. ఇవాళ పీర్లు పట్టేవాళ్ళు, సవారీ ఎత్తేవాళ్ళు కానీ, పీర్లకు సంబంధించిన అలాయి తవ్వేటవాళ్ళు కానీ, మొత్తం ఎన్ని కులాల వాళ్ళు పనిచేస్తారని చెప్పి మాకు ఒక లిస్టు తీసుకుంటే, మేము ఉద్యోగాల దగ్గర కూర్చుని ఒక లిస్టు తీసుకుంటే సుమారుగా 14 నుంచి 15 కులాలు ప్రత్యేకంగా ఒక గ్రామంలో ఏజీర్ అనే వాడిని ఒక విగ్రహం, ఒక దిష్టి బొమ్మను తయారు చేసి ఆ దిష్టి బొమ్మను తగలబెట్టే సంస్కృతి కూడా తెలంగాణలో అనేక గ్రామాల్లో ఉంది. ఇది వాస్తవానికి మనం చరిత్రలోకి పోతే పీర్ల పండుగ అనేది రిలీజియస్ మతానికి సంబంధించిన పండుగ కానే కాదు. 2 మతాల మధ్యలో అక్కడ యుద్ధాలు జరగలేదు. అక్కడ ఉన్నదంతా ఒకటే మతము. అక్కడ జరిగిన యుద్ధము ప్రజాస్వామిక విలువల కోసము, నియంతృత్వానికి వ్యతిరేకంగా జరిగేది. రాజు శాశ్వతంగా రాజుగా ఉంటానని చెప్తే అట్లా రాజుగా ఉండడం కరెక్ట్ కాదు, ప్రజలు ఎన్నుకున్నారే. ఈ 2 డిమాండ్ల మీద జరిగిన యుద్ధమే పీర్ల పండుగ యుద్ధము. విషయానికి వస్తే ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నట్టు అది ముస్లింల పండుగనో, ఈ సియాల పండుగ, ముస్లింల లోపల మళ్ళీ సియాల పండుగనో, సున్నీల పండుగనో దీన్ని విభజించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు.
కానీ ఏ జాతి అయితే తన వారసత్వాన్ని నిలబెట్టుకోదో, ఏ జాతి అయితే తన పూర్వీకుల జ్ఞానాన్ని ముందుకు తీసుకుపోదో ఆ జాతి అభివృద్ధి చెందడం సాధ్యం కాదు. మనం ఇండోనేషియా తీసుకుంటే ఆ ఇండోనేషియాలో మొత్తం అత్యధిక సంఖ్యలో ముస్లింలు ఉంటారు. వాళ్ళ రూపాయి నోటు మీద గణేష్ బొమ్మ ఉంటుంది. ఎందువరకు గణేష్ బొమ్మని మీరు పెట్టిందని చెప్తే మా పూర్వీకుల సాంస్కృతిక వారసత్వం మేము దీన్ని నిలబెట్టుకుంటున్నామని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మనం కూడా మన పూర్వీకుల సాంస్కృతిక వారసత్వమైన పీర్ల పండుగను నిలబెట్టుకోవాలా? ఈ రోజు పీర్ల పండుగ స్వతంత్రోద్యమంలో కూడా కీలకమైన పాత్ర వహించింది. మా భూమి సినిమా చూస్తే పీర్ల పండుగను కీలకంగా మనకు చూపించింది. అక్కడ అనేక తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిజానికి వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు, రజాకాలకు వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు పీర్ల పండుగ ఆర్గనైజింగ్ గా పనిచేసింది, ఆయుధాలు అందించింది. అక్కడ రైతు కూలీలు ఆయుధాలు పట్టుకోవడం కొరకు ప్లానింగ్ చేయడంలో పీర్ల పండుగ ఉపయోగపడేది. అక్కడ పాటలు పాడుతున్నారు మన వాళ్ళు, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పాటలు పాడుతున్నారు. మనది కాదు మసన పల్లె పాడుకున్నాం కదా. ఏంటిది పాట? ఇవాళ సైకిల్ మీద సైకిల్ కానీ ఆ రోజు సైకిల్ అంటే చాలా పెద్ద వాహనం. ఆ రోజు సైకిల్ కొనాలి అంటే నేను ఒక కాకి బతుకులని ఒక నవల చదివినా, ఒక కానిస్టేబుల్ సైకిల్ కొన్నాడు. అక్కడ ఈ సైకిల్ కొంటే బాగుంటుంది అంటే నా బతుకు సైకిల్ కొనే స్థాయి అని ఆ నవలలో రాసిండు. అంటే సైకిల్ అంత పెద్ద వాహనం. అటువంటి సైకిల్ ఎవరిది అంటే మనది కాదు, అది తెల్లోనిది. గుర్రం మీద పోయిపోయి ఎవడంటే మనోడు కాదు, వాడు తెల్లోడు అని చెప్పి మన బతుకుల్ని, బ్రిటిష్ వాడి బతుకుల్ని విభజన చేసి పీర్ల పండుగ స్వతంత్రోద్యమం కొరకు కర్నూలు కానీ ఆంధ్ర ప్రాంతాల్లో కానీ పీర్ల పండుగ ఒక కీలకమైన పాత్ర వహించింది. అటువంటి పీర్ల పండుగను తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఈ రాష్ట్ర పండుగగా గుర్తిస్తారని చెప్పి మనం ఆశించినాం. ఆ ఆశ నెరవేరలేదు. ఇప్పటికైనా మనం ఒక చిన్న ప్రయత్నం, ఇది ఒక చిన్న ప్రయత్నం. మీరందరూ పీర్ల పండుగ ప్రారంభంలో పీర్లు వేసే ముందు దోసరాజులు అంటాం కదా. ఏం దోసరాజులు అంటాం? ఏమంటారో కదన్నా దోసరాజు. ఏకలాకసి పైగంబర్కి అంటే ఏంటి? 1,80,000 మంది పైగంబర్లకు దోసరాజులు అంటున్నామని. మన ఇప్పుడు పీర్ల పండుగను సాధించి ఇయ్యకపోతే ప్రభుత్వము 1,80,000 మందితోటి ఇదే హైదరాబాద్ లో 72 మంది ప్రాణాలు ఇచ్చింది 10 రోజుల్లో. ఆ 72,000 మందితోటి కూడా మనము సభలు పెట్టాలి ప్రాణాల వారిగా. అట్లా సభలు పెట్టి మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకొరకంటే మనము 12 ఏళ్ళు ఉద్యమం నడిపినాం. తెలంగాణ ఉద్యమం 69లో వచ్చిన తర్వాత అయిపోయింది, ముగిసిపోయింది అని చెప్పి అనేక మంది పాటలు రాసిరు. మామూలు పాటలు రాసిరు. పెద్దవాళ్ళు మాస్టర్జీ గారు ఇక్కడ కూర్చొని ఉన్నారు. తెలుగుదేశం అంతా ఒకటే అని, తెలుగు తల్లి పిల్లలమని ప్రతి మైండ్ నెక్కేయడం కొరకు ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు పాఠ్య పుస్తకాల్లో, పాటల్లో, సినిమాల్లో వాళ్ళు తీసుకొచ్చిన మళ్ళీ తెలంగాణ ఉద్యమం 69 తర్వాత మన పిల్లలు పోరాటం చేసి తెలంగాణ ఉద్యమాన్ని సాధించారా లేదా? మనం కూడా మన వారసత్వమైన పీర్ల పండుగను ఆ విధంగా సాధించే ప్రయత్నం మనం చేద్దాము. ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఒక చిన్న మీటింగ్ మనం ఏర్పాటు చేస్తున్నాము. హైదరాబాద్ నుంచి ప్రారంభించాలి. వాస్తవానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గత 6-7 సంవత్సరాలుగా ప్రయత్నం జరుగుతోంది. చాలా మంది దీని కొరకు తిప్పలు పడ్డారు. గౌరవబట్టి ఎన్నిసార్లు వచ్చాడు, ఏమైనా ఏం చేస్తలేరు అని అనేక మంది వాళ్ళు ఉన్నారు. మనమే మన శక్తి, మనకున్న నెట్వర్క్, వీటన్నిటి దృష్ట్యా రాష్ట్ర మొత్తంలో ఉద్యమం చేయడానికి సాహసిద్దామా వద్దా అనుకున్నాము. మనం అడుగు ముందుకేసామంటే మనకు ఏమన్నా అన్నాడు, పట్టు రాదు, పట్టుబట్టి ఇవ్వరాదు, పట్టుబట్టి ఇవ్వడం కంటే పరిసంస్కృత వేరు రాదు. మనం ఇప్పుడు పట్టు పడతామా వద్దా అడగడం కొరకు మిమ్మల్ని ఉంచాం. పీర్ల పండుగను సాధించడం కొరకు పట్టు పడతామా వద్దా చెప్పండి. పీర్ల పండుగను రాష్ట్ర పండుగగా సాధిద్దాం. పీర్ల పండుగను రాష్ట్ర పండుగగా సాధిద్దాం. కాబట్టి మిత్రులారా, ఇవాళ వచ్చింది ఇది మన ప్రారంభం మాత్రమే. మనం ఇంకో పెద్ద మీటింగ్ హైదరాబాద్ వచ్చిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యులందరూ కూడా వచ్చేటట్టు మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. మనకు చాలా అనుకూలమైన అంశాలు ఇప్పుడు ఉన్నారు. ఉవేదుల్లా కొత్వాల్ గారు,
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ మన మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ముద్దుబిడ్డ. మనకు అవకాశం ఉంది తాను గవర్నమెంట్ దగ్గర తీసుకుపోవడం కొరకు. అదేవిధంగా కాచమన్న ఉన్నాడు. తెలంగాణ ఉద్యమానికి శ్రీకాంతాచారి అమరత్వం మనకు తెలుసు. శ్రీకాంతాచారి కాచమన్న దగ్గర తన దగ్గర ఉన్న ఒక పిల్లగాడు అదే ఎల్బీ నగర్ ఏరియాలో త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఒక్కసారి శ్రీకాంతాచారి మరణం తర్వాత తెలంగాణ ఉద్యమ రూపురేఖలే మారిపోయినాయి. ఇక తెలంగాణ ఇవ్వడం అనివార్యమైన పరిస్థితి ఏర్పడ్డది. అటువంటి అనివార్యమైన పరిస్థితి ఏర్పడడం కొరకు భూమి లోపల విత్తనం ఎట్లా ఉంటుందో, మనం చెట్టును చూస్తాం, భూమి లోపల విత్తనం ఎట్లుంటుందో అట్లా విత్తనం లాగా పనిచేసిన మన కాచమన్న దీని నిర్వహణ కొరకు ఆయన యొక్క ప్రయత్నము, ఆయన సహకారం కూడా మనకు చాలా ఉంది. ఇవాళ మనం ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆయన సహకారం ఉంది. మాస్టర్జీ గారు ఉన్నారు. మాస్టర్జీ గారు అంటే అసలు నేను చిన్న ఉన్నప్పుడు, నేను బహుశా 8-9 చదివేటప్పుడు కూడా పాటలు ఎన్నో చూసలేరు. ఒకసారి సడన్ గా కాచమని ఇట్లా చూసి మాస్టర్జీ అంటే ఇచ్చారా అదే అట్లా అనుకున్నాను. అంటే వంగపండు గారిని చూసినప్పుడు అట్లే పోయినాము. మాస్టర్జీ గారిని వంగపండు గారు కూడా ర్యాలీ తీసుకున్నప్పుడు అద్దాలు పెట్టుకొని ఎగులాడుతుంటే ఎవరో అనుకున్నా నేను. సభ మీద వంగపండు గారి నుంచి వంగపండు గారు అంటే ఒక్కసారి ఎన్నికలు అట్లా లేచి నిలబడ్డాయి. మాస్టర్జీ గారిని కూడా మొదటిసారి చూసినప్పుడు అట్లే ఫీల్ అయినా, నేను నిజంగా అట్లే ఫీల్ అయినా. మాస్టర్జీ గారు ఉన్నారు. చాలా పాటలు, ఒక సాంస్కృతిక రంగంలో ఒక సీరియస్ కృషి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కోదండ రామ్ సార్ గురించి మనకు తెలుసు. సార్ తెలంగాణ ఉద్యమానికి కీలక పాత్ర పోషించారు. సార్ కూడా ఒక 5-10 నిమిషాల్లో ఈ హాల్లోకి వస్తా ఉన్నారు. కాబట్టి అనేక మంది అండదండలతోటి, సబ్బండ వర్గాల సహకారంతో, అన్ని కులాల వారితోటి, అన్ని మతాల వారితోటి, అన్ని వయసుల వారితోటి, అన్ని వర్గాల వారితోటి మనం కీళ్ల పండుగను తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తించేదాకా మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. మనం అలసిపోకుండా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. మనం చాలా అప్లికేషన్లు ఒక్కోళ్ళు ఇచ్చినాము. వీళ్ళ నిర్వహణ కొరకు అక్కడ సున్నా చేసేటోళ్ళు ఉన్నారు, అక్కడ సవాలు పెట్టేటోళ్ళు ఉన్నారు, అక్కడ డబ్బులు పెట్టే వాళ్ళు ఉన్నారు, అక్కడ పీకలు ఊదే వాళ్ళు ఉన్నారు, అక్కడ సహాయాలు ఊదే వాళ్ళు ఉన్నారు, అక్కడ డ్యూటీలు పెట్టే చాకలి వాళ్ళు ఉన్నారు, అక్కడ పీళ్లకు మామూలు చేసే ఒడ్ల కమలి వాళ్ళు ఉన్నారు, అక్కడ పీళ్లకు కుండలు చేసి షర్బత్ తయారు చేసి కుండలు చేసే కుమ్మరి వాళ్ళు ఉన్నారు. అక్కడ సబ్బండ వర్గాల ప్రజలు, సబ్బండ కులాల ప్రజలు పీళ్ల పండుగలో భాగస్వాములు అవుతా ఉన్నారు. అక్కడ బాలాయ్ ఆడే దగ్గర, బొడ్డెమ ఆడే దగ్గర ప్రధానంగా మన దళితులు, బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు బొడ్డెమలాడి పీల పండుగ జీవంగా నిలబెట్టిండ్రు. ఈ రోజు మీకు తెలుసు, నేను ప్రతి గ్రామానికి పోయి అడుగుతున్నా, పీళ్ల పండుగ నిధులు వస్తున్నాయంటే ఎవరు కూడా మా నిధులు వస్తలేరు. కానీ పీళ్ల పండుగ జరుగుతూ ఉంది. ఎట్లా జరుగుతుందంటే కడుపుల పేగులు లేకున్నా, వారి పిల్లగాడు ఏడుస్తుంటే 10 రూపాయలు ఇవ్వకుండా పీళ్ల పండుగ నిర్వహించడం కొరకు 10 నుంచి 20 రోజులు కష్టపడి ఒక్కనొక్కని అడుక్కొని బెల్లం తెచ్చి, చక్కెర తెచ్చి, పీళ్లను కడిగి తప్పెళ్ళ కొట్టాలతో అడుక్కొని పీళ్ల పండుగను మీద మోసుకొని వచ్చింది. ఈ సాంస్కృతిక వారసత్వాన్ని మీరు మోసుకొని వచ్చారు. కాబట్టి మీరు ఇవాళ మనం ఎన్ని రోజుల కింద అనుకున్నాం? ఇది కరెక్ట్ 6వ రోజు, 6-7 రోజుల క్రితమే 6 రోజులు కూడా టైం లేదని ఆ రోజు మాట్లాడుకున్నాం. మనం పీళ్ల పండుగ మధ్యలో మీటింగ్ పెడదామా అనుకున్నాం. కాదు, పీళ్లను కూర్చోబెట్టినాక వీలు కాదు అంటే అంత లోపల పెట్టుకోవాలంటే మనకి 7 రోజులు కూడా ఎట్లా అవుతుంది అంటే మనం మాట్లాడుకున్న తర్వాత 6 రోజుల లోపల ఏ పోస్టర్ లేకుండా, ఎవరు ప్రచారం లేకుండా, రూపాయి వెహికల్స్ ఎవరు ఇవ్వకుండా ఇంతమంది మనం రాగలిగినామంటే మన రాష్ట్ర పండుగ గుర్తించేదాకా ఈ మొత్తం రాష్ట్రాలతో ఒక ఉద్యమాన్ని మనం నడుపుతాం. ఈ సభలో మనకు కొన్ని నిర్ణయాలు కూడా చేస్తాం. మీరందరూ కూడా ఆ నిర్ణయాల్లో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది. ఏమిటా నిర్ణయాలంటే మీ ముందర సభ కంటే ముందే నేను ఆ ప్రతిపాదన కూడా పెడుతున్నా. మీరు ఆలోచన చేయండి. మన వాళ్ళు మాట్లాడే లోపు ఒకటి ఏంటంటే, రేపు 27 పీర్లను మనం కూర్చోబెట్టిన దగ్గర ప్రతి పీర్ల మసీద్ దగ్గర మనం ఇవి కట్టాలి, బ్యానర్లు కట్టాలి. పీర్ల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించాలి. పీర్ల మాన్యాలు ఉన్నాయి. అనేక భూత్పూర్లు విలువైన భూమి వాళ్ళు ఆల్రెడీ ఎవరో అక్కడ తీసుకున్న రాజకీయ నాయకులు ఇప్పించే పరిస్థితి లేదు. తిమ్మసానిపల్లెలో పీర్ల మసీదును దాని ముందర ఉన్న ప్లేస్ అంతా కూడా షాపులు కడుతున్నారు. ఎనుగొండలో పీర్లను కూర్చోబెట్టిన పరిస్థితి ఉంది. దాని ముందర ఉన్న వాకిలంతా కూడా షాపులు కడతా ఉన్నారు. బూరుగుపల్లిలో దర్గాను కూలగొట్టిండ్రు. ఇంత చూసుకుంటూ పోతే నేను నిలబడ్డతోటి ఒక 50 ఉదాహరణలు చెప్పగలుగుతా. 50 అంటే ఇంత దాడి మన మీద జరుగుతున్నా ఆ పీళ్ల పండుగను ఎవరు నిలబెట్టిందయ్యా అంటే గట్టన్న లాంటి బీసీలు, గౌడన్న లాంటి బీసీలు, మాలన్నలు, మాదిగన్నలు,
మనం సబ్బండ వర్గాల వాళ్ళం దాన్ని మోసుకొని నిలబెట్టినము, దాన్ని మనం ఖచ్చితంగా సాధిస్తామని కూడా మనం చెప్తా ఉన్నాము. ₹1 సహకారం లేకుండా పీర్ల పండుగ నిర్వహిస్తున్నాము. ఎవరి అండదండలు లేకుండా గతంలో పీర్ల పండుగ అంటే పటేల్ పోలీస్ పటేల్ వచ్చి నిలబెట్టేవాళ్ళు. గతంలో పీర్ల పండుగ అంటే కావాలని అందరినీ వాళ్ళు పురమాయించేటోళ్ళు. ఇవాళ అన్ని లేకుండా పీర్ల పండుగ నడుస్తూనే ఉంది. ఒక్క మద్దూరులో ఒక్క రోజులో 100 నుంచి 150 న్యాసులు జరుగుతాయి. ఒక్క రోజు 150-200 న్యాసులు జరుగుతాయి. ఆ న్యాసులు ఎవరు చేస్తా ఉన్నారు? సబ్బండ వర్గాల ప్రజలు చేస్తా ఉన్నారు. కాబట్టి పీర్ల పండుగ అంటే ఒక అద్భుతమైన పండుగ. ఇది ఎంత అద్భుతమైన పండుగ అంటే అది మలీద ముద్దలాంటి పండుగ. అది అద్భుతమైన తీయని మలీద ముద్దలాంటి. అది ఎంత అద్భుతమైన పండుగ అంటే న్యాయంలో చేసిన బగారన్నం లాంటి ఒక కమ్మనైన పండుగ. ఉడకబెట్టిన ముక్కల యొక్క కారు నసాన్ని కడిగినటువంటి ఒక అద్భుతమైన కారపైన పండుగ. ఇంకా నిర్దిష్టంగా చదవాలంటే బెల్లము, జీలకర్ర, రకరకాల దినుసులతో కలిపిన అద్భుతమైన మట్టి కుండలు ఇచ్చిన ఆ పూల పండుగను కాపాడుకోవడం కొరకు, ఆ పీర్ల పండుగను నిలబెట్టుకోవడం కొరకు, ఆ పీర్ల పండుగ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం కొరకు మీరందరూ కూడా గట్టిగా నిలబడితే ఆ రోజు నేను చెప్పినాం, ఈ రోజు కూడా అదే చెప్తున్నాము. దేని కొరకు ప్రయత్నం చేస్తున్న నిలబడము, ఎలక్షన్ల కొరకు చెప్పడం కాదు, ఓట్ల కొరకు కాదు, దేని కొరకు కాదు, పీర్ల పండుగను సాధించాలని కడుపుల పేగులు లేని వాళ్ళం మీరు, కడుపుల పేగులు లేని వాళ్ళం మేము, మనం కలిసి కొట్లాడితేనే దీన్ని సాధిస్తాం. కాబట్టి మీరు ఆ మాట ఇవ్వగలిగితే, మీరు ఆ మాట ఇస్తే అవసరమైతే ప్రతి పీర్ల పండుగ దగ్గర మనం క్యాన్సిల్ కాదు, ప్రతి పీర్ల పండుగ దగ్గర మనం మీటింగ్లు పెడతాం, ఆ గ్రామాలలో పెద్దలు వెళ్తాం, ఆ గ్రామాల్లో తెలంగాణ పనిచేసిన వాళ్ళని వెళ్తాం, వాళ్ళందరినీ వచ్చి పీర్ల పండుగను మీరు గుర్తించాలని చెప్పి మీ పార్టీల నాయకులకు లెటర్లు రాయాలని చెప్తాము, జిల్లా స్థాయి మీటింగ్లు పెడతాము. మనకు అవకాశం ఉంటే వీలుంటే మనకు సరైన సహకారం దొరికితే హైదరాబాద్ లో శ్రీధర్ సార్ వచ్చిన ఇప్పుడు డప్పులు మాట్లాడాలి.